సహాయం చేయండి. మీ దాసుని పరిశుద్ధపరిచి వాడుకోండి. వాక్యము మీది ప్రభువా. నేనైతే అజ్ఞానిని, యోగ్యుడను కాను. శుద్ధి చేయము, సరిచేయము ప్రభువా. నీ ఆత్మను కొల్లగా ఇచ్చి మా దేవా, మా ప్రభువా, మా నాయన, మీ ఆత్మ ద్వారా నీ వాక్యమును వెల్లడిపరిచి మా ఆత్మ సంబంధమైన ఆకలి తీర్చండి, దప్పికను తీర్చండి. ఈరోజు మీరే మహిమ పొందండి, మా మధ్య ఉండండి. అంధకార చీకటిని తొలగించండి. తేటైన నీ వాక్యము వర్తమానము దయచేయండి. మీ దాసుని బలపరచుము. నీ ఆత్మతో సంపూర్ణముగా నింపి పరలోకము నుండి సహాయము చేసి నా నోట నీ మాటలుంచి వాడుకోండి. మా జీవితాల్లో మార్పులోనికి తీసుకురండి. దయ చూపించమని యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచు ఉన్నాను తండ్రి, ఆమేన్. ప్రభు నామములో మీ అందరికీ వందనాలు. మీలో కొంతమంది నన్ను చూసి ఉండవచ్చు, ఎందుకంటే నేను ఇక్కడి వాడనే. అనేకసార్లు మీ మధ్యకు పరిచర్య వచ్చి చేశాను కూడా. అప్పుడు యవనస్తునిగా ఉండి ఆరంభములో ఈ మైలవరంలో దేవభూషణం అన్న ఉండేవాడు కదా. అప్పుడు చిన్న ఒక స్థలంలో మనం ఆరాధన చేసేవాళ్ళం. నేను అప్పుడప్పుడు పరిచర్యకు వచ్చాను కూడా. కాబట్టి పాత వాళ్ళు కొంతమంది గుర్తుపట్టవచ్చు. నా పేరు పీటర్. అప్పుడప్పుడు మీ మధ్యకు ఆదివారం పరిచర్యకు కూడా వచ్చేవాడు. పాత వాళ్ళు ఉంటే నన్ను గుర్తుపడతారు, ఎందుకంటే దాదాపుగా 28 సంవత్సరాలు అయిపోయింది. కాబట్టి పాత వాళ్ళు గుర్తుపట్టవచ్చు. కాబట్టి మరొకసారి మీ మధ్యకు రావడానికి ప్రభు అవకాశం ఇచ్చాడు. మరి ఈరోజు బైబిల్ స్టడీ కదా. దేవుని యొక్క వాక్యాన్ని తీసి మనం చదువుదాం. రోమా 12వ అధ్యాయము 1-2 వచనాలు. రోమా 12వ అధ్యాయము 2 వచనాలు, మొదటి 2 వచనాలు చదువుదాం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవయాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకోండి. దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొంచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది.
మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి రూపాంతరమగుట వలన నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. ఎవరికి చెప్తున్నాడు ఈ మాటలు అంటే సహోదరులారా అంటున్నాడు. సహోదరీలు, సహోదరులు, ఉదరులు అనే అర్థం. ఉదరులు అంటే, ఉదరుడు అంటే ఏమిటి? కడుపున పుట్టినవాడు. ఉదరం అంటే ఏమిటి కదా? కడుపు. ఒకే కడుపున పుట్టినవారు, ఒకే కడుపున పుట్టినటువంటి బిడ్డలు కదా, సహోదరుడైన సహోదరి అయిన. ఎట్లా మనము సహోదరులము సహోదరులమయ్యాం అంటే ఒకే క్రీస్తు యేసు రక్తము చేత మనం ఏమైనాము? కొనబడినాం కదా. యేసు ప్రభు యొక్క రక్తం చేత కొనబడ్డాం. నీకు వేరే రక్తం ద్వారా కొనలేదు, నన్ను వేరే రక్తం ద్వారా ఆయన కొనుక్కోలేదు. ఒకే రక్తం. అది ఎవరి రక్తము చెప్పండి పిల్లలు? యేసు ప్రభు యొక్క రక్తం. నీకు వేరే రక్తం కాదు, నాకు వేరే రక్తం కాదు. మనమంతా ఒకే రక్తమున కొనబడినాం. మన ఇంటిలో కూడా, కుటుంబములో కూడా ఆడపిల్లలు మగపిల్లలు ఉంటారు. వేరే వాళ్ళు ఎవరైనా కలిసినప్పుడు ఇతను ఎవరు, ఈ అమ్మాయి ఎవరు, ఈ అబ్బాయి ఎవరు అంటే ఏమంటారు? మా బ్రదరే అంటారు, మా సిస్టరే అంటారు, మా చెల్లి, మా సహోదరి, మా తమ్ముడు, మా అన్నయ్య అంటాం. అట్లాగా ఎవరిని అంటాం? ఒకే తల్లి కడుపున పుట్టిన వారైతే వారిని మనం ఏమంటాం? సహోదరుడు, సహోదరి. కాబట్టి యేసు ప్రభు రక్తం చేత మనం అందరము కొనబడినాం. అందుకే మనకు ఏమని పిలుస్తారు లేదా పిలువబడతాం? సహోదరులు, సహోదరీలు అని పిలువబడతాం. అయితే ఇక్కడ ఒక మాట రాయబడింది. ఈ 2వ వచనములో చివరిలో ఏమనుంది? మీ మనస్సు మారి నూతన మగుట వలన. 2వ వచనములో చివరిన చదువుతున్నా. మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. రూపాంతరము పొందుడి. రూపాంతరం అంటే మార్పు చెందడం. ఏమంటాము? రూపాంతరం అంటే మార్పు చెందడం. చాలా సంవత్సరాల తర్వాత కనబడితే నేను కనుక్కోలేకపోతున్నానయ్యా నిన్ను. అక్క నేను కనుక్కోలేకపోయాను, అప్పుడు ఎలా ఉంటివి ఇప్పుడు ఎలా ఉన్నావు, చాలా మార్పు వచ్చేసింది నీలో అంటారు. నిజమేనా? అవును, కనుక్కోలేకపోతున్నాను అని. మొదట నన్ను చూసినప్పుడు మీరు కూడా కనుక్కోలేకపోతారు. అర్థమైందా? ఎందుకంటే దాదాపుగా 30-35 సంవత్సరాల క్రితం మీరు నన్ను చూసి ఉండొచ్చు. అప్పుడు యవనస్తుని కదా, పరిచర్యకు వచ్చేవాడిని, అప్పుడప్పుడు వచ్చేవాడిని. జమ్మలమడుగు నుంచి, జెహోవా రోహి నుంచి పరిచర్యకు పంపించేవాడు. సండే కూడా వచ్చాను, ఆదివారం కూడా వచ్చాను. పెద్దలు పాత వాళ్ళు ఉంటే గుర్తుపట్టచ్చు. అప్పుడు దేవభూషణం అన్న ఉండే టీచర్ కదా ఆయన, విక్టోరియా అక్క, దేవభూషణం అన్న వాళ్ళు ఉన్నప్పుడు ఇక్కడ పరిచర్య స్టార్ట్ అయింది.
తెలుసా మీకు? తెలుసులేండి. కాబట్టి అప్పుడు నేను పరిచర్యకు వచ్చేవాడిని. ఇప్పుడు చూస్తే మీరు కొంచెం మార్పు ఉండొచ్చు నాలో, నా ముఖంలో మార్పు ఉండొచ్చు, శరీరంలో మార్పు ఉండవచ్చు. సరే, అలాగా ఇక్కడ ఏమంటున్నాడు అంటే, మీ మనస్సు మారి నూతన మగుట వలన, మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము చెందుడి. సీతాకొక్క చిలుక తెలుసా మీకు? మొదట అది ఎలా ఉంటుంది? సీతాకొక్క చిలుక ఎలా ఉంటుంది? దాన్ని ఏమని పిలుస్తాం? గొంగలి పురుగు అంటాం. ఏమంటారండి? మీరు పలుకుతే కానీ నేను చెప్పలేకపోతాను. గొంగలి పురుగు చూసారా? గొంగలి పురుగు చూసారా? సరే, నేను మీకు పేరు పెట్టి అడుగుతా. పేరైతే తెలియదులే, కొంతమంది అయితే తెలిసి ఉండొచ్చు. ఏలు పెట్టి చూపిస్తా, చెప్పాలి. గొంగలి పురుగు చూసారా? ఏమయ్యా, నువ్వు చూసావా? ఎలా ఉంటుంది? నువ్వు చూసావమ్మా? ఎలా ఉంటుంది? గ్రీన్ కలర్ ఉంటుంది. చేత పట్టుకుంటావా? పట్టుకుంటే ఏమవుతుంది? అలర్జీ వస్తుంది. పట్టుకుంటే అలర్జీ వస్తుంది. ఒకసారి ఇదే హార్మోనియం వాయించాడు కదా, వాడికి గొంగళి పురుగు ఎక్కింది పైకి. ఏందో అని ఈ చేయి పెట్టేసి ఇలా అనేసి ఏమన్నాడు? ఇలా ఏంటో నవ్వు పెడుతుందని చెప్పి ఇలా అనేది సంవత్సరం వరకు వాడికి ఇన్ఫెక్షన్, అలర్జీ అయిపోయింది. అర్థమవుతుంది? దాని బొచ్చంతా గుచ్చుకున్నట్టుంది, బాడీలో ఇన్ఫెక్షన్ అయిపోయింది. కాబట్టి సంవత్సరం వరకు అది తగ్గల, నవ్వ. కాబట్టి అలాంటిది గొంగలి పురుగు. అది మార్పు చెందుతూ ఎలా అవుతుంది చెప్పండి? సీతాకొక చిలుకను పట్టుకుంటాము కదా, ఎంత అందంగా ఉంటుంది, ఎంత రంగురంగులుగా ఉంటుంది, ఎంత మార్పు వస్తుంది. పిల్లలైతే దాని వెంట పడతారు. ఎక్కడైనా కనపడింది అనుకో, చిన్న పిల్లలు, ఇది ఎంత బాగుందని దాని వెంట పడతారు, పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తారు, ఎగిరిపోతుంది. గొంగలి పురుగును పట్టుకుంటే ఎంత కష్టం కదా. అది ఇన్ఫెక్షన్ అయిపోతుంది, నవ్వబెడుతుంది, లేనిపోని దద్దుర్లన్నీ లేచిపోతాయి. అదే సీతాకొక చిలుకను పట్టుకుంటే ఏమైనా అంటుందా? ఏమైనా ఇన్ఫెక్షన్ అవుతుందా? అవ్వదు. కాబట్టి ఈ సహోదరులు ఇప్పుడు ఏం కావాలా? మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము చెందాలి. అది అన్నమాట. ఒకప్పుడు మనం అంతా గొంగలి పురుగులమే. ఎవరు పట్టుకున్నా, ఎవరు ఆడుకున్నా మనకు నష్టం కలిగిస్తుంది. అది గొంగలి పురుగు ఏం చేస్తుంది? నష్టం చేస్తుంది, కీడు చేస్తుంది, లేకపోతే మనకి ఇన్ఫెక్షన్ వస్తుంది. ఒకవేళ అది పొరపాటున అన్నంలో పడి తిన్నారే అనుకో, ఏమవుతాం తెలుసా? కనుక నష్టమే, ప్రాణాపాయం, ఇన్ఫెక్షన్ అయిపోద్ది. అలాంటిది ధీరే అంటే నెమ్మదిగా ఏమవుతుంది? అది మార్పు చెందుతుంది. అందరికీ ఇష్టం అనిపించే విధంగా మార్పు చెందుతుంది. అందరికీ సంతోషం కలిగించేటట్టుగా, దాన్ని పట్టుకోవడానికి, దానితో ఆడుకోవడానికి ఇష్టపడే విధంగా మార్పు చెందుతుంది. కనుక ఈ దినమున మన ప్రభువు వాక్యము ద్వారా ఏమి చెబుతున్నాడు అంటే,
ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వసించిన మనమందరము కూడా సహోదరులము, అలాగే సహోదరులం. అర్థమవుతుందా? కనుక ఇప్పుడు మనం ఏం కావాలంటే దినదినము ఏం కావాలా? మార్పు చెంది నూతన మగుట వలన రూపాంతరము పొందాలి. అంటే మన బ్రతుకు, మన మాట, మన నడక, మన పడక, మనం కూర్చుండుట, మనం లేచుట, మన స్నేహము, మన మాట్లాడే విధానము, రీతి, మన యొక్క శబ్దము, ఇదంతా కూడా ఏం కావాలా? మార్పు చెందాలి. ఎలాగంటే సీతాకొక చిలకలాగా. సీతాకొక చిలక చూస్తే ఎంత అందంగా ఉంటుంది, ఎంత సొగసుగా ఉంటుంది. దాన్ని పట్టుకోవడానికి అందరూ ఇష్టపడతారు, దాన్ని ఆడుకోవడానికి ఇష్టపడతారు. అంత మార్పు వస్తుంది. యేసు ప్రభువుని నమ్మినటువంటి మనలో కూడా ఇలాంటి మార్పు రావాలని దేవుడు కోరుతున్నాడు. అర్థమవుతుందా? మనం యేసయ్యను నమ్మిన తర్వాత అట్లే బతుకుతూ ఉంటాం. అట్లే బ్రతుకుతాం లేదా? ఒకసారి మా దగ్గర ఒక అక్క ఉంది, పేర్లు చెప్పను. ఈ దినాల్లో మనకు ఆన్లైన్లు, ఈ ఏమంటారా ఇది యూట్యూబ్లు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి పొరపాటున ఏం చెప్పినా వాళ్ళకి తెలిసిపోద్ది. మళ్ళీ తర్వాత ఉతికి పారేస్తారు. కాబట్టి మా దగ్గర, మా ప్రాంతంలో ఒక అక్క ఉంది. ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్తుంటే పెద్ద శబ్దం వస్తుంది. ఏంటి ఈ శబ్దము అంటే ఆ అక్క మాటలే వినబడుతున్నాయి. ఎవరి మాటలు? ఆమె సిస్టర్ మాటలు వినబడుతున్నాయి. కేకలేస్తుంది. ముసలమ్మ కేకలేస్తుంది. అంత దూరంలో ఉండగానే ఆమె మాటలు వినబడుతున్నాయి. పోయాను, ఏంటమ్మా, ఏంటి శబ్దం వస్తుంది, చాలా పెద్దగా వస్తుంది. అవును బ్రదర్, అలాగే నా మాటలు అలాగే ఉంటాయి అనింది. నా మాటలు అలాగే ఉంటాయి. ఎట్లమ్మా, మీరు ప్రభువుని నమ్ముకున్నారు కదా, ఎందుకు కేకలు వేసుకుంటున్నారు అన్న. బ్రదర్ మీరేమని అనుకోండి బ్రదర్, నేను అంతే, ఇంతకుముందు అంతే, ఇప్పుడు కూడా అంతే అనింది. ఇంతకుముందంటే యేసు ప్రభువును తెలుసుకోలేనప్పుడు, ఎరగనప్పుడు, విశ్వాసము లేనప్పుడు. ఇప్పుడు ఏంటి? ప్రభువుని తెలుసుకున్నాం. ఇప్పుడేంటి? యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచాం. కాబట్టి ఇప్పుడు ఏం కావాలి? మనం మార్పు చెందాలి. అర్థమైందా? రూపాంతరం అంటే ఏమిటంటే మార్పు. రూపాంతరం అంటే మార్పు చెందడం. అర్థమైందా? కనుక నేను అంతే బ్రదరు, నేను అంతే, అప్పుడు అంతే, ఇప్పుడు అంతే, ముందు అంతే, ఇప్పుడు అంతే అని చాలామంది మనం చెబుతుంటాం. అది సరైనది కాదు. అందుకనే ఇక్కడ రోమా 12వ అధ్యాయంలో చెప్తున్నాడు, మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము చెందుడి. ఒకప్పుడు కొట్లాడేవాడు లేదా ఏదో చెడు అలవాట్లు ఉండేటివి, చెడు అభ్యాసాలు ఉండేటివి, చీటికి మాటికి జగడాలు చేసేదానివి. కానీ ఇప్పుడు ఏం కావాలి? మనం ధీరే బదిలీవారచ్చు. అంటే ఏమిటి? మెల్లిమెల్లిగా కొద్దిగా అయినా మనం ఏం కావాలా? రూపాంతరం చెందాల. అట్లాగా ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేస్తే దేవుడు మనం మారుస్తాడు. ఏమని? అయ్యా నేను ఇంకా మారలేదు, నా మాటలో మార్పు లేదు, నా మనస్సులో మార్పు లేదు, నా ఆలోచనలో మార్పు లేదు, ప్రభువా నన్ను క్షమించు, నన్ను మార్చు అని ప్రార్థన చేసుకోవాలి. అప్పుడు దేవుడు సహాయం చేస్తాడు.
లేకపోతే అప్పుడు అంతే, ఇప్పుడు అంతే. నేను అంతే బ్రదర్, మీరేమన్నా అనుకోండి బ్రదర్, అప్పుడు అంతే, ఇప్పుడు అంతే, నా మాట తీరు అంతే. ఏమని ఆమె ఏమంటుందంటే, రేయ్ సుండు దాన్ని, ఏమంటుంది, సుండు దాన్ని అని తొడగొడుతుంది ఆమె. నేను చూశాను అక్కడ. ఏమనుకుంటున్నావురా, నీకు లోపడతాను అనుకుంటువే, నేను భయపడతాను అనుకుంటువే, ఇలా చూసుకుందాం అంటుంది. ఎవరు, ఒక అమ్మ కొడుకుతో అంటుంది. ఎవరితో అంటుంది, కొడుకుతోనే. మరి కొడుకు తల్లికి ఏం పడిందో, ఏం మిస్అండర్స్టాండ్ వచ్చిందో నాకు తెలీదు. ఆమె మీసాలు దూతుంది అంటుంది. ఆడవాళ్ళకు మీసాలు ఉంటాయా చెప్పండి, ఉంటాయా? సిస్టర్స్కి మీసాలు ఉంటాయా? కానీ మీసాలు దూతుంది ఇట్ట అంటుంది, తొడగొడుతుంది. రారా చూసుకుందామా. చెప్పాలంటే విశ్వాసి రక్షించబడింది, మందిరానికి వస్తే మాత్రం ఫస్ట్ ఆరాధన చేస్తుంది. ఆరాధన చేస్తే ఎంతో గట్టిగా చేస్తుంది, ఆరాధనలో ఏడుస్తుంది. అంత ఆరాధన చేస్తే ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు వదలదు, ఒక్కొక్కసారి 20 నిమిషాలు కూడా చేస్తుంది. నేను చెప్పాను, తల్లి కొంచెం తగ్గించుకో, సమయం కొంచెం కొద్దిగా తీసుకో అమ్మా అంటుంటాను అప్పుడప్పుడు. కానీ 20 నిమిషాలు కూడా చేస్తుంది, ఎవరిని లెక్క చేయదు. సరే, మొత్తం మీద ఏంటి అమ్మా ఇలాగంటే, నేను అంతే అనింది. నేను అంతే బ్రదర్. మనలో కూడా అలా అనేవాళ్ళు ఉంటారేమో నాకు తెలియదు. బ్రదర్స్ సిస్టర్స్ నేను అంతే అంటుంటారు. కాబట్టి అది మంచిది కాదు. మనం ప్రభు దగ్గరికైనా వెళ్ళి అడగాల, ఏమని, ప్రభువా నన్ను మార్చు అని, నన్ను ఇంకా మార్చు, నాలో ఈ స్వభావం ఉంది, నన్ను మార్చు ప్రభువా, ఈ యొక్క కోరికలు ఉన్నాయి ప్రభువా, నేను దీనికి చచ్చిపోవాలా, నన్ను మార్చు అనాల. ప్రభువా నాకు సడన్గా కోపం వచ్చేస్తుంది, ఏం మాట్లాడుతానో నాకు తెలీదు, నా కోపాన్ని తీసివేయి, తగ్గించు అని ప్రార్థన చేసుకోవాలి. అర్థమవుతుందా? అప్పుడంతే ఇప్పుడంతే అంటే వేస్టే. అప్పుడంతే ఇప్పుడంతే అని అంటే మాత్రం నువ్వు డేంజర్లో ఉన్నట్టే. అర్థమైందా? వాత వేయబడిన మనస్సాక్షిలాగా బ్రతుకుతావు. వాత వేయబడిన మనస్సాక్షి. వాత వేయబడిన మనస్సాక్షి అంటే ఏమిటి? వాత పడింది అనుకో, చచ్చేంతవరకు అది అట్లే ఉంటుంది. పోతుందా? మార్పు వస్తుందా? ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక రౌండ్గా నాకు ఒక గుర్తుంది. ఏమిటంటే, మా డాడీ కొట్టాడు నన్ను. కొడితే ఆ కర్రపుల్ల లోపలికి దూసుకుపోయింది. దూసుకుపోతే ఆ చిన్న ఇప్పటికీ ఉంది. మరి ఇటువైపు ఉందో నాకు తెలీదు. కానీ ఆ మొఖం మీద, ఈ దవడ మీద ఒక దెబ్బ ఉంది. అది మార్పు చెందుతుందా? మళ్ళీ యథావిధిగా స్కిన్ నార్మల్గా వస్తుందా? రాదు. అది గుర్తు ఉండే పోతుంది. కాబట్టి వాత వేయబడిన మనస్సాక్షి అంటాం దాన్ని. ఒకవేళ మార్పు రాకపోతే దాన్ని ఏమంటాం? వాత. చెప్పండి, మళ్ళీ చెప్పండి బ్రదర్స్, చెప్పండి. ఆ వాత వేయబడిన మనస్సాక్షి, అది ఇంకా పోదు ఆ గుర్తు. మనం అలాగా ఉండకూడదు. ఈరోజు కాకపోతే, 2 రోజులు కాకపోతే, కొన్ని దినాలకైనా ప్రభు దగ్గర ప్రార్థన చేసి ప్రభువా నాకు ఈ విషయంలో విజయమే, ప్రభువా నన్ను కాపాడు, ఈ పాపము నుండి, ఈ యొక్క అలవాటు నుండి నన్ను విడిపించు అని చెప్పేసి ప్రార్థన చేసుకోవాలి. ప్రార్థన చేస్తే యేసయ్య ఏం చేస్తాడు? మనకు చెప్పండి, ఏం చేస్తాడు? సహాయం చేస్తాడు.
విజయం పొందడానికి సహాయం చేస్తాడు. అది ఇప్పుడు రూపాంతరము చెందే విషయములో యేసు ప్రభువే రూపాంతరం చెందినాడు కదా. యేసు ప్రభు రూపాంతరం చెందాడా లేదా? ఏమక్కలారా సిస్టర్స్, బ్రదర్స్, యేసు ప్రభువు రూపాంతరం చెందాడా లేదా? చెందినాడు. అది చూద్దాం. ఎలా రూపాంతరం చెందాడో, ఏ ఏ విషయాల్లో రూపాంతరం చెందాడో, ఏ ఏ విషయాల్లో మనము రూపాంతరం చెందాలో, ఎలా మార్పు చెందాలో అనేది దేవుని వాక్యంలో చూద్దామా? మత్తయి సువార్త 17వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచనాలు చదువుదాం. మత్తయి సువార్త ఉండండి, మనం మార్చి చదువుదాము. మత్తయి సువార్త 17వ అధ్యాయం 17th చాప్టర్, 17 పర్వ. మత్తయి సువార్త 17వ అధ్యాయం, మాథ్యూ 17 బైబిల్ తీయండి, చదువుదాం. ఎంతవరకు చదువుదామంటే 7 వచనాలు చదువుదాం. 8 వచనాలు చదువుదాం. 8 వచనాలు. నేను ఒక వచనం చదువుతా, మీరు ఒక వచనం చదవాలి. 6 దినములైన తర్వాత యేసు పేతురును, యాకోబును, అతని సహోదరుడైన యోహానును వెంటబెట్టుకొని ఎత్తైన ఒక కొండ మీదకి ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరం పొందెను. ఆయన వస్త్రములు వెలుగు తెలుపాయి. 3వ వచనం, ఇదిగో మోషేయు ఏలియాయు వారికి కనబడి ఆయనతో మాట్లాడుచుండిరి. అతడు ఇంకను మాట్లాడుచుండగా ఇదిగో ప్రకాశమానమైన ఒక మేఘం వారిని కమ్ముకొనెను. ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినడని ఒక శబ్దం ఆ మేఘములో నుండి పుట్టెను. భయపడగా తర్వాత మనం చూద్దాం 7వ వచనం. యేసు వారి యొద్దకు వచ్చి వారిని ముట్టి, లెండి, భయపడకూడని చెప్పాను. యేసు తప్ప మరి ఎవరునూ ఆయనకు కనబడలేదు. ఇక్కడ యేసు ప్రభువు ఎత్తైన ఈ యొక్క కొండ మీదికి ఏకాంతముగా పోయి వారి ఎదుట ఏమయ్యాడు? రూపాంతరము పొందినాడు. ఏం పొందాడు? రూపాంతరం. అంటే ఆయన రూపము మారిపోయింది కదా. ఆయన రూపం ఏమైంది? మారిపోయింది. యేసు ప్రభువును నమ్మనప్పుడు నా రూపం కూడా కొంచెం మార్పు ఉన్నింది. ఒక ఎంట్రిక పక్కకి వెళ్దు, అట్లా దువ్వేవాడిని. వెంట్రుకలు యేసు ప్రభువును రక్షకునిగా అంగీకరించినప్పుడు ఎలా ఉండేవానంటే ఒక వెంట్రుక కూడా పక్కకు ఇట్లా సైడ్కు రాదు, అంటే పైకి కొడతాను అన్నమాట. ఏమంటారు దాన్ని? బ్రదర్స్కే తెలుసు అది. పైకి కొట్టేవాని అట్లా, ఒక ఇంటికి పక్కకు పోదు. ఇప్పుడు యేసు ప్రభువుని నమ్మినాను కాబట్టి ఇప్పుడు కొంచెం ఈ వంగినాయి ఇట్లా సైడ్గా కదా. వంగినాయా లేదా? పైకి లేచాయా? వంగినాయా? ఒక సైడ్కి వచ్చాయి కొద్దిగా, లేకపోతే ఇట్లా పైకి పోయేటివి. ఒక ఆంటీ అనేది నన్ను, బా ఎంత స్టైల్ రా, ఒక ఇంటిక పక్కకు పోదురా అనేది. మా సండే స్కూల్ టీచర్ అనింది ఒకసారి, ఒక ఇంటిక పక్కకు పోదురా అని. అంటే అంత స్టైల్ అన్నమాట. జీవితంలో ఏంటి? స్టైల్. యేసు ప్రభువుని నమ్మనప్పుడు అది. నమ్ముకున్న తర్వాత రాను ఏమైనాను రూపాంతరం చెందాను.
ఇప్పుడు నా వెంట్రుకల స్టైల్ ఎలా ఉంది, ఇప్పుడు కొంచెం ఇట్లా సైడ్ అయినాయా లేదా అంటే మార్పు వచ్చింది. దాన్నే రూపాంతరం అంటారు. అంటే ఒక ఎగ్జాంపుల్ అది. జీవితంలో మన బ్రతుకులో, మన ప్రవర్తనలో, మన కోరికల్లో, మన జీవితంలో అన్నిట్లో ఏమొస్తుంది? మార్పు వస్తుంది. దాన్ని ఏమంటాం? రూపాంతరం. గొంగళి పురుగు ఎలా మారుతుందో దినదినము మారి సీతాకొక చిలక ఎలాగ అయిపోయి ఒక అందముగా బ్యూటీగా తయారవుతుందో, అందరికీ ఇష్టం కలిగించే విధంగా. సీతాకొక చిలుకని చూసి ఎవరైనా భయపడిన వాళ్ళు ఉన్నారా? సీతాకొక చిలుక అంటాము కదా, చూసి భయపడేవన్నా ఎప్పుడన్నా? భయపడలేదు. ఏం పాప భయపడినావా? లేదే. దగ్గరికి వెళ్ళి పట్టుకుంటారు, కొంతమంది ఆడుకుంటారు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, అలాంటి మార్పు రావడాన్ని ఏమంటారు? రూపాంతరం చెందడం. ఒకప్పుడు రాక్షసులం, ఇప్పుడు ప్రేమ, ఇప్పుడు దయ, కనికరం, మంచి మనస్సు రావడం. దాన్ని ఏమంటారు? రూపాంతరం చెందడం. ఒకప్పుడు దుర్మార్గులం, మృగాలం. ఒకప్పుడు మనం ఎలాంటి వాళ్ళము? మృగము లాంటి వాళ్ళం. మృగం కదా. మృగం అంటే మాట్లాడక ముందే ఎగిరి పడ్డం. ఆగు నొచ్చేపు ఉండేట్టు ఉంటుందా మృగము? చూస్తేనే ఏమవుతుంది? చిరుతపులి కానీ సింహము కానీ నిన్ను నన్ను చూస్తే ఏమవుతుందమ్మా? చూసుకుని అట్లే ఉంటుందా? ఆడుకుంటుందా? ఎగిరి మీద పడి చీల్చేస్తుంది. నిజమా కదా? తినేస్తుంది, నమిలేస్తుంది, కొరికేస్తుంది, పిండి చేసేస్తుంది. అలాంటి వాళ్ళం. అంటే ఒకప్పుడు కంటే ఇప్పుడు కొంచెమన్నా మారినవులే, పూర్తిగా మారకపోయినా. నిజమా కదా? అక్కలను అడిగితే చెప్తారు, సిస్టర్స్ చెప్తారు వాళ్ళ భర్తల గురించి. అలాగే బ్రదర్స్ కూడా చెప్తారు వాళ్ళ మిస్సెస్ గురించి. ఏమంటే చిన్న విషయానికే కేకలేసేస్తారు కదా. చిన్న విషయానికి ఏమవుతారు? పెద్ద గొడవ చేస్తారు. అని అనకమునిపే పెద్ద గొడవలు అయిపోతాయి. అయ్యో నేను అట్లా అనుకోలేదు, అట్లా అనలేదు, నా ఆలోచన ఇది, నా తలంపు ఇది అంటే కూడా వినరు. లేదు నువ్వు అలాగే చేసావు, నువ్వు అలాగే అన్నావు అని చెప్పేసి చీకాకులు పెట్టేసి సాయంకాలం అయిపోయినా నిద్రపోతున్నా కూడా వదలరు. నిజమే కదా? మన బ్రతుకులు, మన మనస్సు, మన జీవితం, మన టెస్ట్ మనీ, మన సాక్ష్యం అలాంటిది. అయితే ధీరే అంటే నెమ్మదిగా ప్రభు తన వాక్యము చేత మాట్లాడి మనల్ని ఏం చేస్తున్నాడు? మారుస్తున్నాడు. నాకు కోపం సామాన్యంగా రాదు, వచ్చిందంటే మాత్రం మృగమే. అర్థమవుతుందా? కాబట్టి ఏది దొరికితే అది తీసుకొని కొట్టాలనిపిస్తుంది. నిజమా కదా? దీన్ని ఏమంటారు? మృగం యొక్క స్వభావం. ఇప్పుడు ఏమైంది? అది తగ్గిపోయింది. నా గురించి కాదు, మనందరి గురించి కదా. ఎట్లా మార్పు చెందాడండి ఈయన అంటారు. చూసారా? ఈ అక్క మారిందంటే ఆశ్చర్యం అండి అని చెప్పుకుంటుంటారు కదా. అది అన్నమాట మార్పు చెందడం, రూపాంతరము చెందడం. ఇంకా చెప్పాలంటే గొంగళి పురుగును చూస్తే భయపడతారు. గొంగళి పురుగును పట్టుకోవాలంటే ఎవరు కూడా ఇష్టపడరు. పట్టుకున్నావా నీకు ఇంకా నవ్వే, గీక్కున్న తగ్గదు ఆ నవ్వ కదా, ఆ ఇన్ఫెక్షన్ తగ్గదు. అలాంటి బ్రతుకులను దేవుడు ఏం చేస్తున్నాడు? మారుస్తున్నాడు. కనుక మనం యేసు ప్రభు యొక్క జీవితాన్ని మనం చూస్తే మత్తయి సువార్త 17వ అధ్యాయంలో ఆయన యొక్క రూపాంతరం మనకెంతైనా మాదిరి. చూడండి ఏమి జరిగింది. యేసు ప్రభు రూపాంతరం చెందాడు. ఎత్తైన ఒక కొండ మీదకి వెళ్ళి ఆయన ఏమైనాడు?
రూపాంతరం చెందాడు, అంటే మార్పు చెందాడు. ఈ దినమున మనకు కూడా అది అవసరం, ఆ అనుభవం అవసరం. ఆ యొక్క రూపాంతరం యొక్క అనుభవం మనలో కూడా కలగాలి, అలా మార్పు చెందాలి, దినదినము మార్పు చెందాలి. అందుకని నేను అప్పుడప్పుడు ప్రార్థన చేసుకుంటా, ఏమనంటే ప్రభువా ఇంకా మార్చు, నేను ఇంకా మారలేదు. మీరు ఎవరైనా చేసుకుంటారా అట్లా? చెప్పండి, ఎవరైనా చేసుకుంటారా అట్లా? నేను చేసుకుంటుంటా, ప్రభువా ఇంకా నేను మారలేదు, నాకు కోపం ఉంది, ఇంకా నాలో ఇలాంటి ఆలోచనలు వస్తూ ఉన్నాయి, మంచివి కాదే, నా హృదయం మంచిది కాదే, ప్రభువా నన్ను మార్చు అని అప్పుడప్పుడు ప్రార్థన చేసుకుంటాను. మీరు చేసుకుంటారా? ఎంతమంది చేసుకుంటారో చేయండి, చూద్దాం. చేయండి, ప్రభువా నన్ను ఇంకా మార్చు, నాలో ఇంకా ఈ చెడ్డ బుద్ధి ఉంది, ఇంకా ఈ చెడ్డ ఆలోచనలు ఉన్నాయి, నా కోరికలు ఇవన్నీ సరైనవి కావు అని అట్లా ఎన్ని సంవత్సరాలు అయింది ప్రభువుని తెలుసుకొని, నిన్ను తెలుసుకొని. 10 సంవత్సరాలు అయిపోయింది, 20 సంవత్సరాలు అయిపోయింది, 30 సంవత్సరాలు అయిపోయింది, 40 సంవత్సరాలు అయిపోయింది, 50 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా మార్పు చెందలేదయ్యా అని అట్లా ఎవరైనా ప్రార్థన చేసుకుంటుంటారా? చేసుకుంటూ ఉంటే చాలా మంచోళ్ళు మీరు. ఎవరైతే ఆ తలంపు లేదు, ఆ ప్రార్థన లేదంటే డేంజర్ వాళ్ళు. మీరు ఇంకా డేంజర్లోనే ఉన్నారు, అర్థమైందా? కాబట్టి అలా చేసుకోండి. అలా చేసుకుంటే ఒకరోజు కాకపోతే ఒక రోజుకైనా మనలో మార్పు వస్తుంది. సరే, యేసు ప్రభు మార్పు చెందినాడు, అది చూద్దాం. ఏమి చూద్దామా? రండి, ఇప్పుడు మొదటి వచనం చదవండి అన్న. ఎవరైనా మీరు చదివితే 6 దినములైన తర్వాత ఎండబెట్టుకొని ఎత్తైన ఒక కొండ మీదికి ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరం పొందెను. తర్వాత చదవమ్మా 2వ వచనం. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను. చాలమ్మా, 2వ వచనంలో ఉంది అన్నమాట. ఆయన ముఖం ఏమైందంట? సూర్యుని వలె ప్రకాశించెను. ఈ రూపాంతరం అనుభవములో మొదటి విషయం ఏంటంటే ముఖము మార్పు చెందుతుంది. మన ముఖం ఒక్కొక్కప్పుడు ఎలా ఉండేది? ముందు రాక్షసి ముఖం, కోపం, సీరియస్, అర్థమైందా? సీరియస్. మన మొక్కలన్నీ జిడ్డు మొక్కలే కదా, అర్థమవుతుందా? ఇప్పుడు యేసు ప్రభు నువ్వు తెలుసుకున్న తర్వాత మనలో ఏం మార్పు రావాలి? ముఖములో మార్పు రావాలి. ఆయన ముఖము ఎలా మారింది చూడండి. సూర్యుని వలె ప్రకాశించిన తేజస్సు, వెలుగు. మనకు వాక్యం ఏం చెప్తుందంటే మీరు వెలుగు సంబంధులు అన్నారు. కానీ మన ముఖం అంతా ఎలా ఉంటుంది? వెలుగు ఉంటుందా? వెలుగు ఉండదు. అర్థమైందా? అంటే ఇంకా మార్పు రాలేదని అర్థం. ఎప్పుడు ఏడుపు మొఖాలే, ఎప్పుడు సీదురించుకునే మొఖాలే. అర్థమైందా? జీవితంలో సంతోషం ఉండదు, ముఖములో ఆనందం ఉండదు. ఎందుకు? ముఖములో మార్పు రావాలి. మన ముఖము ఎలా ఉంటుందంటే యెజబెల్ లాగా ఉంటుంది. బైబిల్లో ఒక యెజబెల్ ఉంది, తెలుసు కదా? యెజబెల్ స్త్రీ గురించి తెలుసా మీకు? అంటే బ్రదర్స్ కూడా అలాంటి వాళ్ళే, నేను సిస్టర్స్ గురించి చెప్తున్నాను అనుకోవద్దు, బ్రదర్స్ కూడా అలాగే. అర్థమవుతుందా? కాబట్టి యెజబెల్ గురించి మీకేం తెలుసు చెప్పండి చూద్దాం. బైబిల్లో యెజబెల్ అనే ఒక స్త్రీ ఉంది కదా, ఆమె గురించి మీకేం తెలుసు? తెలిసింది చెప్పండి. మీకు తెలీదని ఏం కాదు, తెలిస్తే మనం చెప్పుకోవచ్చు, మాట్లాడవచ్చు. యెజబెల్ గురించి మీకేం తెలుసు? రండి, మీకు వాక్యం చూపిస్తాను. 2 రాజులు, 2వ రాజుల్లోకి రండి. 2వ రాజులు
రెండవ రాజులు చెప్తాను, చూసి చెప్తాను. యెజబెలు గురించి రాయబడి ఉంది కదా, 10వ అధ్యాయమా 9వ అధ్యాయం, క్షమించి 9వ అధ్యాయం 30వ వచనం చదవాలి. యెహూ యెజ్రెయేలు ఊరికి వచ్చిన సంగతి యెజబెలునకు వినబడిన గనుక ఆమె తన ముఖమునకు రంగు వేసి పూసుకొని శిరోభూషణములు ధరించుకొని కిటికీలో నుండి కనిపెట్టు చూచుచుండగా, ఇది పద్ధతి కాదు. ఏమి ఒక స్త్రీకి ఉండాల్సిన పద్ధతి కానే కాదు ఇది. నిజమేనా? బ్రదర్స్ కూడా అలాగేలే, ఇక్కడ రాయబడించుండే. ఆమె ఏం పూసుకుంది? ముఖానికి రంగు పూసుకుంది. ముఖానికి ఏం పూసుకుంది? రంగు పూసుకుంది. ఈ దినాల్లో మనం కూడా రంగు పూసుకుంటాంలే. అంటే రంగులు పూసుకోకపోయినా మనకు అలాంటి మనసు ఉందిలే కదా, ఉందా లేదా? లిప్టిక్లు పూసుకుంటారా చెప్పండి. ఒకరోజు ఏం చేశానంటే, ఏదో ఒక ట్యూబ్ కనపడింది ఇంట్లో. అది ఎట్లా వచ్చిందో ఇంట్లోకి తెలియదు. ఎందుకంటే మందిరంలో రకరకాల వాళ్ళు వస్తుంటారు కదా, బ్రదర్స్ సిస్టర్స్. ఒక ట్యూబ్ తీసుకున్నా, పగిలిపోయినాయి. పెదవులు ఏమైనాయమ్మా? పగిలిపోయినాయి. నేనేం చేశానంటే, ఇదేదో క్రీమ్ అని పూస్తే ఎర్రగా అయిపోయింది. పూస్తే ఏమైంది? ఎర్రగా అయిపోయింది. ఇదేంటిరా ఎర్రగా మారిపోయింది? లైట్ పింక్ కలర్ అయిపోయింది. లైట్ పింక్ కలర్ అంటే లిప్టిక్ అనమాట. అది ఏమిటమ్మా? అది లిప్టిక్. మరి అది లిప్టిక్ అని నాకు తెలీదు. ఈ పెదాలకు పూసుకుంటారేమో, లిప్ బాంబ్ అనుకున్నా. ఏమనుకున్నా? లిప్ బాంబ్ అనుకున్నా. లిప్ బాంబ్ అని పూసేసుకున్నా. పూసుకుంటే ఎర్రగా లైట్ పింక్ వచ్చేసింది. అర్థమైందా? చూడ్డానికి ఏమో అందంగా ఉంటాయి. నన్ను చూసిన వాళ్ళు ఏమనుకుంటారు చెప్పండి? ఇది ఆడపిల్లనా మగపిల్లడా? వీడు మగపిల్లడా ఆడపిల్ల లిప్టిక్ పూసుకున్నాడు అనుకుంటారా లేదా? కాబట్టి అప్పుడు మళ్ళీ నీళ్ళతో కడుక్కొని రుద్దుకున్నా, నీళ్ళు పోసి బాగా శుభ్రం చేసుకున్నా. అయినా కొద్దిగా ఉంటుంది లైట్గా. కాబట్టి లిప్టిక్. అలాగే ముఖానికి రకరకాలుగా పూసుకుంటారు. కనుక ముఖములో ఏం రావాలి? ఇప్పుడు మార్పు రావాలి. ఏం రావాలా? మార్పు రావాలి. అలంకరణ చేసుకుంటారు. అబ్బాయిలు కూడా చేసుకుంటున్నారు లేదా? ఇక్కడ కూడా ఉన్నారు లేదా? ఉంటే పట్టుకోవచ్చు సిస్టర్స్. కనుక బంగారం వేసుకుంటాం, చైన్లు వేసుకుంటాం, ఇంకేం వేసుకుంటాం? నెక్లెస్లు వేసుకుంటాం, రింగులు పెట్టుకుంటాం. ఆడపిల్లలే పెట్టుకుంటారా? మగ పిల్లలు కూడా పెట్టుకుంటున్నారు. కాబట్టి నాకు అనిపిస్తుంది, బైబిల్లో ఉంది అటటోళం చూస్తే కొట్టాలనిపిస్తుంది. కొడితే పొరపాటున మననే కొట్టేస్తారు వాళ్ళు. కాబట్టి కనుక అలాగ రింగులు పెట్టుకుంటారు. ఆడపిల్లడా మగపిల్లడా అని కూడా తెలియదు. జడ కూడా వేసాడు ఒకడు. నేను అనుకున్న ఆడపిల్లని. అదేది టికెట్ కౌంటర్లో కొంటున్న రైల్వే టికెట్ కొనడానికి లైన్లో నిలబడితే వాడు జడ ఇంతవరకు ఉంది. అది ఉంటే ఆడపిల్లేమో అని భయంగా నేను దూరంగా ఉన్నా. కౌంటర్ దగ్గరికి వెళ్ళినాక వాడు మాట్లాడితే కొంచెం మగపిల్లడు స్వరం వినపడితే అప్పుడు చూస్తే వీడు మగపిల్లడే జడ వేస్తున్నాడు కింది దాకా. కాబట్టి ఇదంతా ముఖములో ఏం రావాలా? మార్పు రావాలా. యేసయ్య ముఖం ఎలా అయిపోయింది? సూర్యుని వలె ప్రకాశించింది. ముఖములో మార్పు రావాలి. నీ స్టైల్లో మార్పు రావాలా? అర్థమవుతుందా? అది రూపాంతరం చెందడం, అదే మార్పు చెందడం. యేసుప్రభువుని నమ్మినా కూడా ఇంకా అలాగే బ్రతుకుతాం అంటే అది సరి అయినది కాదు. సిస్టర్స్ అయినా బ్రదర్స్ అయినా. ఒకసారి ఒక ఆయన మా దగ్గరికి వచ్చాడు. ఆయన ఇప్పి పెంచాడు, వెనక జడలాగా ఇప్పి పెంచాడు. రింగులు ఏమంటారు? ఇప్పి. కనుక నీ ముఖములో ఏమి రావాలి? మార్పు రావాలి.
కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఇది రూపాంతరం చెందడం. నీ ముఖము చూస్తే నీ ముఖ లక్షణమే నిన్ను గురించి ఏమి చెప్తుంది? సాక్ష్యం చెప్తుంది. నీ ముఖము నీ గురించి ఏం చెప్తుంది? సాక్ష్యం చెప్తుంది. నువ్వు ఆత్మీయుడువా, ఆత్మీయురాలువా కాదా అని తెలిసిపోద్ది. శరీరానుసారమైన మనసు ఉందా, లోకానుసారమైన మనసు ఉందా, నీ ప్రవర్తన, నీ బ్రతుకు ఇదంతా చెప్పేస్తుంది నీ ముఖమే. వారి ముఖ లక్షణమే వారి గురించి సాక్ష్యం ఇస్తుంది. అందుకనే మన ముఖంలో ఏం రావాలా? చెప్పండి, ఏం రావాలా? మార్పు రావాలి. మనం చూస్తేనే దేవుని పిల్లల్లాగా ఉండాలి. చూస్తే ఇదే సైతాన్లాగా ఉన్నాడు అనిపిస్తుంది ఒక్కోసారి. ఇంకా ప్రభువును నమ్మలేదేమో, ఇంకా ప్రభువును తెలుసుకోలేదేమో అన్నటువంటి ఎదుటి వ్యక్తికి అర్థమైపోద్ది. ఇంకా నీ గురించి ఏం అడగాలి? ఎప్పుడు రక్షణ పొందినావు, ఎప్పుడు మారు మనసు పొందావు, ప్రభువుని నమ్ముకున్నావా, బాప్తీసం తీసుకున్నావా, ఇవన్నీ అడగాల్సిన పనులే. నీ ముఖం చూస్తే తెలిసిపోద్ది మార్పు లేదు, మారు మనసు లేదు, సైతాన్ అని తెలిసిపోద్ది, సైతానుడు అని తెలిసిపోద్ది. అర్థమవుతుందా? కాబట్టి ఏమిటంట? ముఖములో మార్పు రావాలి. ఆ యెజబెలు ఎలాంటిదంటే, 2వ వచనం చదవండి ఇప్పుడు. అది 9వ అధ్యాయము 30వ వచనం చదివినాం. కిటికీ శిరోభూషణములు ధరించుకొని, శిరోభూషణములు అంట. శిరోభూషణములు అంటే తలకు పెట్టుకునే అలంకారం, తలకు పెట్టుకునే అలంకారం. ఒక జడ వేసుకోరు. ఎన్ని జడలు వేస్తారు చెప్పండి? ఇది తీసి అది తీసి ఇది తీసి ఇది తీసి ఇక్కడ అక్కడ ఇక్కడ 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 వేసి ఎన్ని జడలు వేస్తారో. చిన్న చిన్న జడలు వేసుకొని ఒకటి పెద్ద జడ తీసుకొని వస్తారు. చిన్న చిన్నవన్నీ కలిపేసి పెద్దవి తీసుకొని వస్తారు. ఏమంటే అది అలంకారం, లోక సంబంధమైన అలంకారం. కాబట్టి మార్పు రావాలి. ఇంకా ఏం చేస్తామండి? క్లిప్పులు పెట్టుకొని, ఆ క్లిప్పులు పెట్టుకొని, ఈ క్లిప్ పెట్టుకొని, అటు తిప్పి ఇటు తిప్పి మళ్ళీ ఇంకా ఇటు తీసుకొచ్చి కంటి మీద పడేటట్టు, కంటి మీద పడుతుంటే ఈ కన్నం అట్లా అయిపోతుంటుంది. చూసినాడు ఏమనుకోవాలి? ఆ యొక్క రింగు తీసుకొచ్చి ఇటు తిప్పి ఇటు తిప్పి ఇక్కడ తిప్పుతారు. తిప్పితే ఈడ పడుతుంది. ఈడ పడితే ఆ కన్నం ఏమవుతుంది? మూసుకుంటుంది. ఎదురోడు ఏం చూస్తాడు? నన్ను చూసి కన్ను కొట్టింది అనుకుంటాడు వాడు. నిజమే కదా? వాడు ఎంట పడతాడు. ఇంకా నువ్వు ఎక్కడికి పోయినా వస్తూనే ఉంటాడు. స్కూల్కి వెళ్ళినే వస్తాడు, కాలేజీకి వెళ్ళినే వస్తాడు, ఆఫీస్కి వెళ్ళినే వస్తాడు.